జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో సచివాలయ సిబ్బంది పనితీరు విషయమై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను అని 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి స్పష్టం చేశారు. గోవింద్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ సచివాలయ సిబ్బంది గురువారం సాయంత్రం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గోవింద్ రెడ్డి తన వార్డులోని వెంకటేశ్వర కాలనీ సచివాలయానికి వెళ్లారు. అక్కడ సిబ్బంది పనితీరును, ప్రజల రాకపోకలను పరిశీలించారు. ఈ సందర్భంగా గోవింద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇక్కడ అవినీతి పరులని కానీ, పని చేయట్లేదని కానీ, పని బతికిస్తున్నారని కానీ నేనేం మాట్లాడలేదు. నేను సభా సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని నాకున్న రాజ్యాంగపరమైన నాకు ఇచ్చిన హక్కు ప్రకారం నా అభిప్రాయాన్ని ఒక నిండు సభలో చెప్పాను. ఆ నిండు సభలో వాస్తవాలు తెలియజేశాను. గతంలో ఉన్నదానికన్నా ఇప్పుడు ఉన్నదానికన్నా వేరియేషన్ చెప్పాను. గతంలో ఒక పనిని ఒకటి చేస్తే ఇప్పుడు మీరు 7 చేస్తున్నారని చెప్పాను. మీరు వచ్చిన తర్వాత కానీ, మీరు జాయిన్ అయిన తర్వాత కానీ ఈ నగరం ఏమీ 100 రెట్లు అభివృద్ధి చెందిపోలేదు, 1000 రెట్లు అభివృద్ధి చెందిపోలేదు. కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగానికి మీరు సరైన న్యాయం చేస్తున్నారు. మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి తప్ప నేను క్షమాపణ చెప్పే సమస్య లేదు, నేను తప్పు మాట్లాడలేదు. కాబట్టి మీరు బాధ్యత తిరిగి చదువుకున్న పిల్లలు, వాళ్ళు భవిష్యత్తు ఉన్న పిల్లలు, గవర్నమెంటు ఈ ఆదాయం ఏ రకంగా వస్తుంది, సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి గారు కింద మీద పడుతున్నప్పుడు ఈ సంపద సృష్టించి మీకు జీతాలు ఇస్తూ పేదరికాన్ని తొలగించాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నప్పుడు వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి సంపద సృష్టిలో భాగంగా ధనాన్ని కూడా దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులుగా మీ మీద కూడా ఉంది. అయితే మీరు గతంలో జోనల్ కమిషనర్లు ఇంటి పన్ను వసూలు చేయమని ఈ పోస్ట్ మిషన్లు ఇస్తే మీరు ఎంత అల్లరి చేశారు? పట్టుకెళ్ళారా? ఈ పోస్ట్ మిషన్లు వాడుతున్నారా? ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు చేస్తున్న పనికి తగిన జీతం తీసుకుంటున్నారు. కాబట్టి నేను ఇంకా మీకు మెరుగైన పనులు చేయించాలని, తద్వారా ఈ సమాజం అభివృద్ధి చెందాలి, ఈ ప్రభుత్వం అభివృద్ధి చెందాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ నేను ఆ రకంగా తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈవేళ వెంకటేశ్వర కాలనీ సచివాలయంలో సచివాలయ సిబ్బంది నేను ఇక్కడ ప్రోటోకాల్ కూడా మెయింటైన్ చేయకుండా విజిటర్స్ కుర్చీలో కూర్చొని ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాను.